ఆలయమై ఉన్నది. నీ శరీరం దేవునికి ఆలయమై ఉంది. నీవు ప్రతిదినం దేవుని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆయన ఆత్మను నువ్వు ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కేవలం ఈ దినం మనం బ్రతికున్నామంటే ఆ బ్రతికినటువంటి మనల్ని సత్యమైనటువంటి మార్గంలో నడిపించేది ఎవరై అంటే దేవుడే. హల్లెలూయా. కనుక ప్రభు 33.5 సంవత్సరాల లోకంలో ఉన్నప్పుడు ఆ 3.5 సంవత్సరాలు అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. అనేకమైన అద్భుతమైన కార్యం, చనిపోయినటువంటి వారిని బ్రతికించాడు. చాంద్రభాగం వెళ్ళినటువంటి వారిని బాగు చేశాడు. కుష్ఠవ్యాధి వెళ్ళినటువంటి వారిని దేవుడు శుద్ధులుగా చేశాడు. ఏమండి, ఇంకా అనేకమైన అద్భుతమైన కార్యాలు ఏమండి ప్రభు చేస్తున్నాడు. హల్లెలూయా. అయినప్పటికీ కొంతమంది ప్రభు నమ్మట్లేదండి. ఆయన నిజంగా దేవుని కుమారుడైనటువంటి విషయాన్ని ఎవరు గ్రహించలా. కనుక ఈ 10వ దినాలు ఉంటున్నటువంటి మనం కూడా నిజంగా ప్రభు యొక్క ఉద్దేశాలను మనం గమనిస్తూ ఉండాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఈ మానవాళి పాప కోపములో, పాప శాపములో నిండిపోయి ఉన్నారు. అందుకని అపోస్తల కార్యంలో కూడా 3వ అధ్యాయం 21 అనుకుంటా, ఏనాడో మోషే మాట్లాడుతున్నాడు. మోషే 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 నా వంటి ఒక ప్రవక్త మీలో కూడా ఆయన పుడతాడు. హల్లెలూయా. నా వంటి ఒక ప్రవక్త మీలో కూడా ఆయన పుడతాడు. ఆయన మాట మీరు ఏం చేయాలట, వినాలి.